వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నమస్కారం అండి. పీఎం కిసాన్ నిధులకు సంబంధించి మనకి ఒక విషయంపై అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. 20వ విడత డబ్బులు రైతులందరూ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ నెల 10లోగా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లో పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితే ఈ యొక్క అప్డేట్ అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడతలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే మీ అందరికీ కూడా ఈ నెల 10న అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లు మనకైతే అధికారంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నేపథ్యంలో వచ్చేసి విదేశాల తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి గారు అయితే ఈ భారతదేశానికైతే పర్యటన వచ్చేసి విదేశాలకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో భారతదేశానికి పర్యటనకు అయితే మన దేశానికి వచ్చిన వెంటనే చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అయితే ఖాతాలో ఈ యొక్క 20th ఇన్స్టాల్మెంట్ అన్నమాట. సో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మీ అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. మీకు 2000 రూపాయలు అయితే పడాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ జూన్ ఎండ్ ఆఫ్ ద డేలో వచ్చేసి అయితే ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అయితే ఉండాల్సి ఉందన్నమాట. కానీ మనకు భారతదేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే మనకి మోదీ గారు అయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క ఖాతాలో ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మరి కాస్త ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల 10 నుండి 12, 18లోగా అయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే రైతు సోదరులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క విషయం అందరికీ తెలుసు. ఈ నెల 10న చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క రైతుల అకౌంట్లోకి అయితే ఈ యొక్క దేశ పర్యటన తర్వాత మన దేశానికి అయితే వచ్చిన వెంటనే ఈ నెల 20న బీహార్లో వచ్చేసి అయితే పర్యటన ఉండడం అయితే జరిగింది. అంటే అక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక రాష్ట్రానికి వెళ్ళక ముందే 2 రోజుల కంటే ముందే చూసుకున్నట్టయితే ఈ యొక్క పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 2000 రూపాయలు అయితే ఖాతాలో మీ అందరికీ కూడా ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అయితే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మనకి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకం అనేది చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అనేవి రైతుల అకౌంట్లో పడతాయి అన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చూసుకున్నట్టయితే అక్కడ ప్రభుత్వానికి అయితే మనకి ఒక అన్నదాత సుఖీభవ అనే పథకం అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 2 పథకాలు కలిపి ఒకటేసారి రైతుల అకౌంట్లో నిధులు జమ చేస్తున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ యొక్క 20వ విడత కోసం మీరు అందరు కూడా ఎదురు చూస్తున్నారా? తప్పకుండానైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. అలాగే మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరే అయితే చేసుకొని గంట సింబల్ అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. ఎవ్రీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క భారతీయ రైతు సోదరుడి ఖాతాలోకి ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది అయితే వర్తిస్తుందన్నమాట. చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది, ఇంకా రైతుల అకౌంట్లో చూసుకున్నట్టయితే పడాల్సిన డబ్బు 2000 రూపాయలు అయినా కూడా కళ్ళు కాకులు లెక్క ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. రైతు సోదరులు వచ్చేసి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. సో డబ్బులకు సంబంధించి కూడా మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది.